అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టిస్టిక్. ఇవాళ మేము వెళ్తున్న టెంపుల్ ఇంతకుముందు 2-3 టైమ్స్ వెళ్ళాలనుకొని క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే ఈసారి సండే అయినా సరే ఖచ్చితంగా వెళ్ళాలనుకొని స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ పేరు నయనాలప్ప క్షేత్రం అండి. ఇది మన కర్నూలు డిస్టిక్కి దగ్గరలోనే ఉంది. గుడి మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ స్వామి ఓంకారేశ్వర స్వామిగా, క్షేత్రం నయనాలప్ప క్షేత్రంగా మారడానికి స్థల పురాణం ప్రకారం పూర్వం చెన్నబసప్ప శివాంబ దంపతులకి ఇక్కడ ఓంకార శబ్దం వినిపించింది. సో ఇక్కడ గ్రామ వాస్తవ్యులతో, అక్కంపల్లి గ్రామ వాస్తవ్యులతో కలిసి గుడి నిర్మాణం చేయడానికి సంకల్పించారండి. ఒకరోజు రాత్రి శివాంబకి శివుడు తన ప్రమదగణాలతో ఈ గుడి నిర్మాణం జరుగుతున్నట్టు గ్రహించింది. అది తెలుసుకున్న చెన్నబసప్ప, స్వామి నీ దర్శనం నాకెప్పుడు అని తపస్సు చేయగా, ఇప్పుడు శివయ్య నాకు విభూతి పళ్ళను సమర్పించి కాశీ నుంచి గంగాజలంతో నాకు అభిషేకం చేస్తే నీకు నా దర్శన భాగ్యం కలుగుతుందని అభయమిస్తాడు. కాశీ ప్రయాణం అంటే చాలా కష్టంగా ఉండేది. చెన్నబసప్ప తన ఎద్దుల సహకారంతో ప్రయాణానికి పూనుకుంటాడు. అదే సమయంలో తన భార్య గర్భవతిగా 3 నెలల గర్భవతిగా ఉంటుంది. చెన్నబసప్ప తిరిగి వచ్చేసరికి 18 సంవత్సరాలు పడుతుంది. అదే సమయంలో ఇక్కడ శివాంబ ఆవు పేడతో, ఆవు పాలతో విభూతి పళ్ళను తయారు చేస్తూ ఉంటుంది. 18 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన చెన్నబసప్ప ఒక్క నిమిషము తన భార్య పోలికలతో ఉన్న కూతురుని చూసి తన భార్యగానే భావిస్తాడు. అంతలో తన భార్య వచ్చి తను మన కూతురు అని చెప్పగానే, అయ్యో ఎంత తప్పిదం చేశాను, ఒక్క నిమిషము ఈ నయనాలు ఉండడం వల్లనే కదా ఇంత తప్పుగా ఆలోచించాను నేను అని తన నయనాలను తీసి పాప ప్రక్షాళన కోసం శివునికి అర్పించి జీవసమాధి అయిపోతాడండి. అలా ఈ క్షేత్రం నయనాలప్ప క్షేత్రంగా పిలువబడుతుందండి. ఈ గుహలో విభూది పళ్ళు దర్శనమిస్తాయి. ఇవి శివాంబ తయారు చేసినవి. 600 సంవత్సరాల కిందటివి అంటే ఎవ్వరూ నమ్మలేరండి. ఆ చీకటి ఉండడం వల్ల సరిగా కనపడలేదు, కానీ ఆ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడే పార్వతీదేవి, గణపతి దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయండి. చెన్నబసప్ప జీవసమాధి కూడా ఇక్కడే ఉంది. చెన్నబసప్ప జీవసమాధితో పాటు తన ఎద్దుల సమాధి కూడా పక్కనే ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకో విశిష్టత ఉందండి. గర్భాలయం కిందనే చిన్న గుహలో పూర్వం మునులు తపస్సు చేసుకునే ఒక శివుని రాతి విగ్రహం కూడా ఉందండి. సో ఇదండి ఈ గుడి గురించి నాకు తెలిసిన కొద్దిపాటి విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.